అందరికీ నమస్కారం. ముందుగా ఈ షార్ట్ ఫిల్మ్ తీసింది, ఇందులో యాక్ట్ చేసింది అందరం మెడికల్ స్టూడెంట్స్ అండి. మా అందరికీ కొన్ని రోజుల్లో థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ ఫియర్‌లో నుండి బయటకొచ్చి కేవలం కొంచెం సేపు నవ్వుకోవడం కోసమే ఈ షార్ట్ ఫిల్మ్ తీసాం. ఎందుకంటే బాధలు, టెన్షన్‌లు అందరికీ ఉంటాయి. అలాని రోజంతా ఏడుస్తూ కూర్చుంటామా చెప్పండి? అంతెందుకండి, ఏడవడానికి 2 కళ్ళిచ్చి దేవుడు, నవ్వడానికి 32 పళ్ళిచ్చాడు. అలా మిమ్మల్ని నవ్వించడం కోసం మేము చేసిన మా ఈ చిన్న ప్రయత్నమే మాయా మెంటలెక్కించావు. You miss me? I miss all of y'all. All y'all girls standing together like that. I can't take it. తర్వాత ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం ఒక రూమ్లో 3 అవర్స్లో తీసాం. ఓన్లీ ఫోన్ వాడి తీసామండి. సో ఇందులో అప్పుడప్పుడు మనుషుల ఫేసులు కట్ అయిపోతూ ఉంటాయి. సో దయచేసి మీరు కెమెరా యాంగిల్స్, ఫోకస్సు, లైటింగు ఇవేమీ పట్టించుకోకండి. కేవలం సరదాగా చూసి నవ్వుకోవడానికి మాత్రమే ఇది తీసాం. ఓకే, మొదలెట్టేద్దామా? లైట్స్, కెమెరా, యాక్షన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ షో ఓపెన్ ఓన్ విత్ నిఖిల్. ఇంకా ఈరోజు మనం లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన మాయా మెంటలెక్కించాను మూవీ గురించి ఇటు క్రిటిక్స్ ఇటు డైరెక్టర్ సంతోష్ గారితో చర్చించుకుందాం. ఈ చర్చకి ముందుగా మన ముందుకు మా ఆంధ్రప్రదేశ్ సినిమా లాంటికి రివ్యూ ఇచ్చిన నా రివ్యూ నా ఇష్టం టీమ్ మిస్టర్ దీపక్ గారు ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పుడు ఈ చర్చలో ఈ సీటుని భర్తీ చేయడానికి మన ముందు మాయా మెంటలెక్కించే మూవీ డైరెక్టర్ సంతోష్ గారు మన ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఏంటండి ఇది చిన్నపిల్లలాగా? సారీ సార్, కూర్చోండి. నమస్తే నమస్తే. ఓకే ఓకే. ఎలా కనపడుతున్నారా నీకు? సార్ ఏమేంటి సార్? ఇట్రా, ఇది బాగానే వేసావా? నువ్వు బాగానే వేసుకున్నావా? ఇదేంట్రా? ఏంటిది? ఈ తాడు ముక్కలేంట్రా? ఏంటిది? వెళ్ళిపోనా? వెళ్ళిపోనా? చెప్పు. సార్ సారీ సార్, సారీ సార్. సార్ ఈ చైర్ తీసుకోండి. ఏంటి ఈ డైరెక్షన్? ఏమో సార్. మ్యాటర్లోకి వస్తే మాయా మెంటలెక్కించాను మూవీకి నా రివ్యూ నా ఇష్టం వెబ్సైట్ వాళ్ళు ఒఫిషియల్గా ఇచ్చిన రేటింగ్స్ అండ్ రివ్యూ. ఇప్పుడు ప్లస్ పాయింట్స్కి వస్తే ఈ సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్స్ రన్ టైం 2 గంటల 2 నిమిషాలు ఈ సినిమాకి ఇచ్చిన రన్ టైం. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్కి వస్తే ఈ వెబ్సైట్ ప్రకారం రన్ టైం తప్ప మిగిలినవన్నీ నెగిటివ్ పాయింట్స్ అని వెబ్సైట్ వారు తేల్చారు. ఈ చర్చలో ముందుగా మన రివ్యూ టీం దీపక్ గారు మన డైరెక్టర్ గారిని క్వశ్చన్లు అడగబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌట్ ఏంటంటే ఏ ఉద్దేశంతో తీశారంటే సినిమా? ఏ ఉద్దేశంతో సినిమా తీసావు? సినిమా అండి ఇది ఒక రొమాంటిక్, ఫీల్ గుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్డ్ విత్ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్. అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్. అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అని అన్నారండి. జనాలు ఎడ్జ్లో కూర్చొని నెక్స్ట్ ఏమవుద్ది, నెక్స్ట్ ఏమవుద్ది, నెక్స్ట్ ఏమవుద్ది, ఆ రేంజ్ సినిమా అండి మన. అది మాయా మెంటలెక్కించావు. అది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. ఓకే సరే సరే, టైటిల్ వద్దామండి. మాయా మెంటలెక్కించావు ఏంటంటే టైటిల్? ఎవరికి మాయా ఎవరికి మెంటలెక్కిందండి? మాయా మెంటలెక్కించావు. ఇప్పుడు మన సినిమా చూసినట్లయితే హీరో ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ లవ్ చేస్తాడు. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేటప్పటికి హీరోయిన్ చచ్చి చెడి ఎస్ అంటది. అది మన మెయిన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఎలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పుకోడు. సెకండ్ హాఫ్లో హీరో
అంటే వాళ్ళ మాయ. హీరోయిన్ని పెళ్లి చేసుకున్నట్టు ఊహించేసుకుని వాళ్ళ మాయని ఎలా పడేశాడు. అందుకే మన టైటిల్ ఏం పెట్టాం, మాయకి ఎలా మెంటలెక్కించాడు. మాయకి మెంటలెక్కించి కూతుర్ని ఎలా పడేశాడు. అది మాయా మెంటలెక్కించావు, అది అది అందుకని పెట్టింది ఆ టైటిల్. అసలు నన్ను అడిగితే సినిమానే కాదు, ఈ సినిమా చూశానుగా, ఈ సినిమా పరమ లేకి చెత్త సినిమా. చెప్పు నీకేం కావాలో మొత్తం నీకేం అనుకున్నా చెప్పు. చెప్పు లేకి సినిమా, చెత్త సినిమా, చెప్పు నీకేం సరే చెప్పు మొత్తం చెప్పు చెప్పు చెప్పడం కాదండి. వాటర్ ఏంటంటే ఆ క్యాప్ ఏంటి, ఆ షార్ట్ ఏంటి, షూ ఏంటి, సాక్స్ కూడా వేసుకోలేదు, ఇది మాట్లాడడం డైరెక్టర్ అంట. ఏంటండి నా ఇష్టం. ఎవడరా నువ్వు చెప్పడానికి? సినిమా గురించి మాట్లాడతావు, సినిమా గురించి మాట్లాడే షార్ట్ వేసుకొస్తా మాట్లాడతా కదా, డ్రైర్ వేసుకొస్తా, నా ఇష్టం. నీకేం చెప్పదా? లేచిపో వెళ్ళిపో. అసిస్టెంట్ తీసుకొచ్చాను అనుకుంటున్నావా? రేటింగ్ ఎవడరా నువ్వు? రేటింగ్ నువ్వు షార్ట్ అంట, షూ వేసుకొస్తా, ఇప్పేస్తా, ఇలా కూర్చుంటా, నా ఇష్టం. నన్ను సినిమా గురించి అడిగి నువ్వు నో నో కెమెరా రే నో ఇది కట్ చేసే, నా ఇష్టం. నన్ను మాట్లాడమాకు, మళ్ళీ చెప్తా నీకు. సార్ ఉన్న రెస్పెక్టివ్ మాట్లాడమని సార్. ఏంటి సార్ డీసెన్సీ ఉంది అసలు? ఈ ప్రోగ్రామ్ అని చెప్పండి, ఫ్యామిలీస్ వస్తారు. నీకు ఇచ్చిన రెస్పెక్ట్, తొక్కలో రెస్పెక్ట్, తొక్కలో తొక్క తొక్క రివ్యూ రాసుకుని వేరే సినిమాలు ఇస్తే రివ్యూ రాసుకున్నాడు నువ్వు. ఏంటంటే మాట్లాడుతున్నాడు లైవ్ షో వెళ్తావు నువ్వు. సార్ ఇది లైవ్ ప్రోగ్రామ్, ఫ్యామిలీస్ అందరూ చూస్తారు. మనకి ఏం కావాలి, ఈ షో బాగా రావాలి. పర్సనల్ విషయాలు వద్దు, మన మామూలుగా సినిమా గురించి మాట్లాడుకుందాం. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు దాకా మాట్లాడుతున్నది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నాం. స్క్రీన్ ప్లే ఉందండి సినిమాకి. హీరోని ఒకసారి, హీరోయిన్ ఒకసారి, ఆ మామని ఒకసారి చూపిస్తారు. ఏంటండి ఎమోషనల్ సీన్ తర్వాత ఐటమ్స్ అన్నీ ఏంటంటే అసలు ఏమనుకుంటారండి, పాట వస్తుంది, ఇక్కడ ఫైట్ వస్తుంది, ఎవడో చచ్చిపోతాడు, మళ్ళీ ఆడు బతికేస్తాడు, హీరోయిన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అసలు ఎప్పుడు కలిసా తెలియదు, లవ్ అంటారు. ఏంటండి ఏంటి చెప్పండి, మాట్లాడండి, చెప్పండి, మాట్లాడండి. అదే నవ్వు వస్తుంది నాకు. ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాను మామూలుగా, హాలీవుడ్ అంటారు, ఇంగ్లీష్ సినిమా చూస్తావా? నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు ఈ సినిమాలన్నీ కాదు కానీ ఎన్ని వదిలేసి మన పల్లెటూరులో గుళ్ళు ఉంటాయి, గుళ్ళు దగ్గర తెరకట్టి సినిమాలు వేస్తారు చూడు, వాటికి రివ్యూలు రాసుకున్నావు. తెరకట్టి ఈ బొమ్మతో ఆడిస్తూ ఉంటారు, వాటికి రివ్యూలు రాయి, ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, బొక్క ఇది రాసుకో. స్క్రీన్ టైం గురించి మాట్లాడమాట ఏం తెలుసు నీకు? ఈ సినిమా చూస్తే తెలుస్తుంది నీకు. నీకైనా నాదే తప్పు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్న 10th క్లాస్ వాడికి 10th క్లాస్ సిలబస్ చెప్పాలి, ఎక్కువ చెప్పాలి, నీకు ఎక్కువ చెప్పేద్దాం అని. అంటే మన సినిమాని మన టాలీవుడ్ స్టాండర్డ్ పెంచుదాం నేను చూస్తున్నాను. నీకు అర్థం అవ్వాలి, మీ రేంజ్లో తీయలేదు నేను. నీకు అర్థం క్రిస్టఫర్ నాలన్ తెలుసు, ఐడియా ఉందా? నేను స్క్రీన్ ప్లే చూస్తే అసలు ఎప్పుడైనా నువ్వు ఆయనే అవాక్ అయ్యే స్క్రీన్ ప్లే మన సినిమాలో ఉందని నేను 100 రూపీస్ బెట్ కడతాను. నువ్వు కడతావా ఏంటి? అది అది స్క్రీన్ ప్లే. నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నాడు? నీకు అర్థమైంది కదా? ఆయన చెప్పు క్లియర్గా చెప్పానుగా, ఒక గుళ్ళు మీద తెరలు కడతారని. ఆయనకి రాసుకు మన రివ్యూ ఇక్కడ వద్దని చెప్పు. సినిమా తీయడం అంటే ఏమనుకోండి, పత్యాపం అనుకోండి, సినిమా తీయడం అనుకుంటే మాట్లాడుతున్నాండి మీరు. నువ్వు మాట్లాడు, అడుగుతుందండి, చెప్తుందండి. నువ్వు మాట్లాడుకో, మాట్లాడు. డీసెన్సీ ఉందండి అడిగి చెప్పండి మీరు. వాడిని మాట్లాడదని చెప్పు. సినిమా అంటే పత్యాపరం కదా, అర్థమైందా? పత్యాపరం అంటే ఏంటండి? దేనికి తల తొక్కరాక మాట్లాడుతున్నాడు? సరే వదిలేండి, నాకు నవ్వుతుంది. అసలు నాకు మొహం చూస్తే నవ్వుతుంది. నాకు స్క్రీన్ ప్లే నాకు చచ్చిపోతుంది. హీరో ఎందుకు చదువుతున్నాడు, హీరోయిన్ ఎందుకు బతుకుతున్నాడు అంటే నాకు అర్థమవుతుంది. ఆ సినిమా టాలీవుడ్ రేంజ్ పెంచుతామని చూసే వాళ్ళకి ఎప్పుడు ఇలాగ, అప్పుడులో సుకుమార్ వంతిస్తే ఇలాగే అన్నారు, ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటది అట్ల. సార్ ఇది లైవ్ ప్రోగ్రామ్, ఫ్యామిలీస్ అందరూ చూస్తారు. మనకి ఏం కావాలి, ఈ షో బాగా రావాలి. సార్ ఈ మూవీలో మిగతా ఆస్పెక్ట్స్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగండి. ఓకే ఓకే. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే మ్యూజిక్ ఒక ఎత్తు. మ్యూజిక్ కూడా ఎందుకు చేయాలనుకుంటున్నాను మీకు? అసలు మ్యూజిక్ సెన్స్ ఉందా? మ్యూజిక్ సెన్స్ ఉందా? అసలు
నచ్చుతుందా చెప్పండి. మ్యూజిక్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను. ఇదే రావో తెలుసా నీకు అసలు? ఇది పెడితే హీరో ఏ స్టెప్ ఎలా చెప్పాలో తెలుసా నీకు? మ్యూజిక్ టచ్ ఉందా అని అడుగుతున్నావు కదా, నాకు ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలుసా నీకు? పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు ఉండే మాడతా కదా, చూడు మాడ అనిపించి పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. నువ్వు మాట్లాడమా తెలుసా నీకు? తెలుసా అసలు? వోకల్ కార్డ్స్ తో సౌండ్ బీట్ కూడా వేస్తాను నేను, వోకల్ కార్డ్స్ తో గిటార్ కూడా వేస్తాను. అది ఇది తెలుసా నీకు అసలు? నాకు ఏ ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు, పుట్టేస్తా ఒక్కడే, మైక్ ఇస్తే చాలు. మ్యూజిక్ గురించి మాట్లాడదాం. మన సినిమాలో మనిషి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుంది? మామూలుగా గిటార్ పియానో మ్యూజిక్ ఇస్తే అందరూ చూస్తారు, మనిషే మ్యూజిక్ గా ఇస్తే ఎలా ఉంటుంది అనేది కొత్తగా ట్రై చేస్తాం. మ్యూజిక్ ఆస్పెక్ట్లో మీరు మాట్లాడమాట. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా కాదు కానీ ఒక విషయం ఏమైనా తెలుసుకోలేండి. సెకండ్ సాంగ్ లో హీరో లెగ్ మూమెంట్స్ ఉన్నాయి చూడండి, అప్పుడు మీరు ఫేస్ ఫోకస్ చేశారు, ఇది హైలైట్ అండి. నా మెంటలకి సూపర్, చాలా బాగుంది. ఇంకా మీరు ఆ ఎమోషన్ సీన్ లో కాల్ ఫోకస్ చేసి చూడండి, అది అది బ్యాక్ అండి. అసలు క్రిస్టఫర్ నోలన్ కూడా ఇన్ని యాంగిల్స్ రావండి. ఇందాక మీరు చెప్పినప్పుడు అర్థం కాదు కానీ తప్పలేదు, సూపర్ అనిపిస్తుంది. సార్ నాలో డౌట్ సార్, రెయిన్ సాంగ్ లో హీరోయిన్ నడుము మీద, ఆ నడుము మీద ఉన్న మచ్చ మీద బాగా ఫోకస్ చేశారు. మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి సార్ దాన్ని తెలుసుకోండి సార్. ఇప్పుడు మిమ్మల్ని కాదు, ఫస్ట్ ఈ కొంచెం చెక్ చేసుకో. అసలు ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి నువ్వు ఇద్దరు పనికి మాలని ఎదవ మధ్యలో కూర్చోబెట్టి ఒక ఫిలిం డైరెక్టర్, ఒక టాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ తీసుకొచ్చి ఇద్దరు ఎదవ మధ్యలో కూర్చోబెట్టాలన్న ఐడియా నీకు వచ్చినందుకు చెప్తాను. అసలు ఇలాంటి సూట్లో ఈ ₹2 పని పెట్టుకున్నప్పుడే అసలు నువ్వు ఏ రేంజ్ ముష్టాడో నాకు అర్థమైంది. నువ్వు షో చేయడం, జనాలు చూడడం. అసలు ప్రోగ్రామ్ పేరేంటి? తిన్నంగా చెప్పు. ఓపెన్ మౌత్ నెత్తా పలకడం రాదా? నువ్వు లోపల ఇలాంటి లేబర్ షర్ట్ వేసుకుని ఇది వేసుకుని వచ్చేసావు. నేనైనా అడిగాను, మీరు నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడు. బుర్రన్నాడు ఎవరన్నా ఇలాంటి షో పెడతాడా? ఫస్ట్ వాళ్ళగా తప్పు. రోడ్డు మీద పనికి ఏమో ఖాళీగా 3 మంది ఉంటారు, అలాంటి వాళ్ళు పిలిచి నువ్వు ఒక పెద్ద స్టాచ్యూర్ ఉన్న మనిషి ముందు కూర్చోబెడుతున్నావు చూడు, నీది తగ్గుతుంది, నీది తప్పు. బుర్ర ఉందా నీకు? ఎవడిచ్చాడు నీకు ఉద్యోగం? ప్రతి వచ్చింది నువ్వు ఒక డైరెక్టర్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఈ షర్ట్ చూసుకున్నావు చెప్పాను, ఇది వేసుకుని నువ్వు సూట్ వేసుకుంటే నువ్వేంటి, నువ్వు పెద్ద ఇంటర్వ్యూ అయిపోయినా పెద్ద ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నత్తి నీకు. నువ్వు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, నేను నీకు సమాధానం చెప్పాను. ఆ బుడపొక్కలు ఎదవా ఆడు అడిగే క్వశ్చన్కి నేను చెప్పాలి. ఇప్పుడు ఏమన్నాడు? యాంగిల్ సార్, హీరోయిన్ అన్నారు కదా, నీకు పెట్టిన ఇక్కడ, నీకు పెట్టిన యాంగిల్, నీకు పెట్టిన చూస్తారా జనం? నీ ఫోన్లో ఉంటాయి కదా, ఇక్కడ పెట్టిన యాంగిల్ చూస్తారా జనం? చూడరు కదా, ఎవరు పెట్టారు? హీరోయిన్కే కదా. మరేంటి అలా పెడతాడు? సరే రియల్ లైఫ్. అసలు నీ వెబ్సైట్ పేరేంటి? ఏంటి? నీ రివ్యూ నీ ఇష్టం అన్నప్పుడు నా సినిమా నా ఇష్టం, నేను తీసుకుంటాను. నువ్వు ఎవడం అసలు నాకు చెప్పాను. సరే రాసావు, నీకు లేబర్ పని చేసుకున్నావు, ఏదో చేస్తున్నావు, రాసుకుంటున్నావు, నీకు డబ్బులు కావాలి, ఫుడ్ లేదు, నీకు ఏదో రాసుకున్నావు, సరే వదిలే. ఈజో రాసావు, సినిమా చూసి రాస్తావు. సినిమా చూస్తావా ట్రైలర్ చూసి రాసేస్తావు రివ్యూ? పద్ధతిగా మాట్లాడు, మాట్లాడ మాకు నువ్వు చెప్పండి. అడిగి ఇది చెప్పేదేంటి బొక్క? ఇలాంటి షోకి లంపల పిల్ల కూడా లంపలు ఇచ్చేది యావగిడికి, ఇది ఇంటికి చెప్తున్నాడు నువ్వు. ఎవడి గొట్టంగాడి
నా స్టాచర్ తెలియక పిలిచిండు నన్ను ఇక్కడికి. ఇలాంటి వాడికి వాళ్ళు చిన్న చిన్న వాడికి రాను కూడా రాను నేను. ఎంత రివ్యూ నువ్వు అసలు కెమెరా ఎప్పుడైనా చూసావు నువ్వు? మామూలు కెమెరా ఎప్పుడైనా పట్టుకున్నావా? సరే కెమెరా తీసేలే కానీ ఫోన్లో ఎప్పుడైనా ఫోటో తీసావా? గ్రూప్ ఫోటో తీసావా? పద్ధతిగా మాట్లాడు. ఏంటి పద్ధతి? ఏంటి నీకు పద్ధతి ఇచ్చేదేంటి? కొడితే అంటే గోడకే బ్లడ్ బయటికి వచ్చాను చెప్తున్నా నీకు. పద్ధతి ఏంటి పద్ధతి? కూర్చోాలా కూర్చోను కూర్చో కూర్చో తొక్కలేదు ఒక నిమిషం. నేను చెప్పేది రండి ఇప్పుడు వాళ్ళ కూర్చుని నేను చెప్పేది చెప్పేది అసలు రివ్యూలు చూసి సినిమాకి వెళ్దాం అనే థాట్ నుంచి మీరు బయటకు వచ్చాడు జనాలు. మీకే చెప్తున్నారు. ఎందుకంటే ఇదిగో ఈడు ఇగో ఈడు ఇగో ఈడు బంగారం ఈడు ఇలాంటి ఎతవలు రివ్యూలు రాస్తారు. వీళ్ళు సినిమా చూడరు, సినిమా ఏంటో తెలియదు, అసలు థియేటర్ దగ్గరలో కూడా ఉండదు వీళ్ళు. నాకు తెలిసి వీడు ఎవరి టాక్ కూడా అడుగుండడు. అలాంటి వీళ్ళు రివ్యూలు రాస్తారు. అది మీరు చూసి సినిమా అలా ఉందంట ఇలా ఉందంట దానికి మీతోటి మీరు యాక్ట్ చేసుకుని సినిమా దరిద్రం చండాలం అంత థియేటర్ రావడమే మానేస్తారు. ఎందుకంటే ఒక సినిమా తీస్తున్నారంటే డైరెక్టర్ నేనంటే కాదు కొన్ని వందల మంది పనిచేస్తారు దానికి. కొన్ని యూనిట్లు 24 ఫ్రేమ్స్ అంటే ఎంతమంది పనిచేస్తారో అర్థం చేసుకోండి. వాళ్ళందరూ 6 నెలల కష్టాన్ని ఇలాంటి ఎతవలు రాసే రివ్యూల వల్ల మీరు రావడం మానేస్తారు థియేటర్కి. సో రివ్యూలు చూసి సినిమాలకు రావద్దు. సినిమా రండి, చూడండి, నచ్చితే అందరినీ చూడమని చెప్పండి, నచ్చకపోతే డైరెక్టర్ మొత్తం 30,000 బుద్ధులు ఇట్టుకోమండి. అంతే తప్పించి రివ్యూలు మాత్రం చూడద్దు. అసలు నాకు మెయిన్ మ్యాటర్ ఎవరు నీకు చెప్తున్నా. వీడు మాట్లాడినప్పుడు ఎన్నా ఎందుకో వచ్చాడు సరే ఎన్నా పర్లా ఏదో వచ్చాడు తీసుకొచ్చే షోకి అన్నా. వీడు మాట్లాడాడు చూడు అసిస్టెంట్ గారు నాతో నువ్వు నేను పాపం ఇదిగోరే నువ్వు మాట్లాడుకోడు అసిస్టెంట్ నువ్వు మాట్లాడుకోడు నేను ఉన్నా ఇక్కడ షో క్యాన్సిల్ డిసైడ్